హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, నీట్ 2024 ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు నీట్కి ఈ ఎగ్జామ్కి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే, సో నార్మల్గా ఇండియాలో ఉన్న అందరికీ ఏ బుక్లెట్ కోర్స్ వచ్చాయంటే QRST అని వచ్చాయి. ఓకేనా? సో మీ బుక్లెట్ కోడ్ కూడా Q1 నుంచి Q6 వరకు కానీ, లేకపోతే R1 నుంచి R6 వరకు కానీ, లేకపోతే S1 నుంచి S6 కానీ, T1 నుంచి T6 వరకు కానీ, ఇలా QRST ఈ 4 బుక్లెట్స్ వచ్చాయి. అయితే కొద్ది మంది స్టూడెంట్స్కి ఏంటంటే ఇండియాలోనే MNOP బుక్లెట్స్ వచ్చాయి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ బుక్లెట్ కోడ్ అనేది Q1 అయినా ఉండొచ్చు, R1 అయినా ఉండొచ్చు, S1 అయినా, T1 అయినా ఉండొచ్చు. అయితే ఏదో QRST ఈ 4లోనే ఉంటాయి. కానీ కొద్ది మంది స్టూడెంట్స్కి ఏంటంటే MNOP ఈ సిరీస్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు మేఘాలయలో తీసుకున్న, మణిపూర్లో తీసుకున్న, హర్యానా, కొద్దిమంది తమిళనాడులో కూడా ఈ MNOP సిరీస్ వచ్చాయి. అయితే ఏంటన్నా ఇప్పుడు ప్రాబ్లం అని అంటే, సో QRST ఈ పేపర్ వచ్చిన వాళ్ళకి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ MNOP సిరీస్ వచ్చిన స్టూడెంట్స్కి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరికైతే QRST బుక్లెట్స్ కోర్స్ వచ్చాయో వాళ్ళందరికీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. MNOPలో వచ్చిన వాళ్ళకి టోటలీ డిఫరెంట్. క్యూలో వచ్చిన క్వశ్చన్స్ అనేవి ఎంలో లేవు, అంటే టోటలీ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు వచ్చిన క్వశ్చన్ వాళ్ళకి లేదు, వాళ్ళకు వచ్చిన క్వశ్చన్ మీకు లేదు, అండ్ టోటల్ 2 పేపర్స్ అనేవి డిఫికల్టీ లెవెల్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కొత్తగా ఈ న్యూస్ అయితే వచ్చింది. మనకి నీట్లో నార్మల్గా ఏంటంటే అందరికీ సేమ్ క్వశ్చన్స్ మీదనే ఎగ్జామ్ పెట్టాలి. ఓకేనా? సో మన ఇండియాలో రాసే అందరికీ సేమ్ క్వశ్చన్స్ మీదనే ఎగ్జామ్ పెడతారు. అంటే సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, సేమ్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్నే షఫ్లింగ్ చేస్తారు. సో అంటే పైకి కిందికి కానీ ఇలా షఫ్లింగ్ చేస్తారు అంతే. అంతకు మించి క్వశ్చన్ అయితే సేమ్ ఉంటుంది అందరికీ, ఇండియాలో రాసే ప్రతి ఒక్కరికి. కానీ ఈ ఇయర్ ఏం జరిగింది, 2 డిఫరెంట్ సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ వచ్చాయి. ఒకరికేమో టోటల్లీ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకొకరికేమో టోటల్లీ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ పేపర్లో ఇప్పుడు QRST బుక్లెట్ కోర్స్లో వచ్చిన క్వశ్చన్ MNOP సిరీస్లో లేదు, MNOP సిరీస్లో వచ్చిన క్వశ్చన్ QRSTలో లేదు. ఇలా టోటల్లీ డిఫరెంట్ పేపర్స్ వచ్చాయి, అండ్ టోటల్గా డిఫికల్టీ లెవెల్ కూడా మారిపోయింది. ఇప్పుడు ఇలా 2 డిఫరెంట్ సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఉండడం వల్ల, ఎంటైర్లీ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉండడం వల్ల ఇప్పుడు ఎవాల్యుయేషన్ అనేది ఎలా చేస్తారు? సో మనకి నీట్లో ఏంటంటే సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి, సో పేపర్ యొక్క అందరికీ సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి, సో నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉండదు. ర్యాంక్స్ అనేవి ఇచ్చేస్తారు, మార్క్స్ అనేవి ఇచ్చేస్తారు, దాన్ని బట్టే కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ కొంచెం ఈజీగా ఉండి ఇంకో క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్గా ఉంటే, సో అప్పుడు ఎవాల్యుయేట్ చేయలేం, ర్యాంక్స్ కూడా ఇవ్వలేం. నీట్ అనేది ఎప్పుడు ఒక్క సెట్టే ఎందుకు పెడుతున్నారంటే దానికి ఇదే కారణం. ఎందుకంటే అంతమంది టైప్ ఆఫ్ చాలామంది స్టూడెంట్స్ రాస్తారు, అండ్ వాళ్ళందరినీ ఎవాల్యుయేట్ చేయాలి అంటే ఒక్కొక్క క్వశ్చన్ పేపరే ఉండాలి. 2 డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఉంటే అందుకు కష్టం అది. కాబట్టి ఇప్పుడు చాలామందికి డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ వచ్చాయి, ముఖ్యంగా N6, M6. సో ఈ MNOP సిరీస్లో వచ్చిన క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉన్నాయి అని అయితే నేను వింటున్నాను. సో ఇప్పుడు నేను మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు నేను విన్నది మేఘాలయ, మణిపూర్, అలాగే హర్యానా, తమిళనాడులో కూడా తూత్కుడి అనే ఒక ఎగ్జామ్ సెంటర్లో సో వాళ్ళు ఏం చేశారంటే ఒక 2 డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారంట. అంటే ఒక్కొక్క స్టూడెంట్కి 2 బుక్లెట్ కోర్స్ 2 క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి ఇందులో ఏదో ఒకటి రాయండి అన్నారంట. ఓకేనా? 2 క్వశ్చన్ పేపర్లు ఇచ్చి ఇందులో ఏదో ఒకటి రాయండి అంటే పాపం స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోయారు. అండ్ కొద్దిసేపు తర్వాత ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ అలా అయిపోయిన తర్వాత సో మీరు ఈ క్వశ్చన్ పేపరే రాయాలి అని చెప్పారంటే. అంటే 2 క్వశ్చన్ పేపర్లు ఇచ్చి ఏదో ఒకటి అటెంప్ట్ చేయమని, కొద్దిసేపు తర్వాత ఇది చెయ్యొద్దు అంటే ఇన్ కేస్ ఆ స్టూడెంట్కి ఆల్రెడీ అక్కడ టైం లాస్ అవుతున్నట్టే కదా వేరే క్వశ్చన్ పేపర్ స్టార్ట్ చేసినోడికి. సో ఇలా కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో అయితే జరిగింది, ఇది ట్రూత్. సో నేను చాలామంది నుంచి విన్నాను, 2 డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి ఇందులో ఏదో ఒకటి అటెంప్ట్ చేయమని ఇలా అన్నారు. సో AP అండ్ TSలో కూడా సో ఇలా ఎవరికన్నా MNOP సిరీస్ నుంచి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ కోర్స్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయా? ఎందుకంటే నేను ఎస్టర్డే ఒక కామెంట్ కూడా చూశాను, అన్న నాది N6 బుక్లెట్ కోడ్ అన్న అందరికీ ఆన్సర్ ఇస్తున్నారు కానీ, ఆన్సర్ కేస్ ఇస్తున్నారు కానీ నా బుక్లెట్ కోడ్కి ఎవరు ఆన్సర్ చెప్పట్లేదు అని నిన్న కామెంట్ చూశాను, మెసేజ్ కూడా పెట్టారు. కానీ అప్పుడేం పెద్ద అనిపించలేదు, ఎందుకంటే వస్తుందిలే కొద్దిసేపట్లో అనుకున్నాను. కానీ
ఈ N6 M6 వాళ్ళకి క్వశ్చన్ పేపర్ అని టోటలీ డిఫరెంట్ ఉంది నార్మల్గా అందరికి వచ్చిన వాళ్ళకన్నా. సో మీరు కూడా కామెంట్ చేయండి, మన ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఇలాంటి ఇష్యూ ఉందేమో. సో ఒకవేళ ఉంటే మటుకు వీ విల్ రేస్ దిస్ ఇష్యూ అండ్ ఎన్టీఏ వాళ్ళకి, సో అందరూ ఎక్కువ మంది చేస్తే వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడు వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ అనేది చెప్తారు. ఓకేనా. సో ఇలా 2 డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఉండడం అండ్ నార్మలైజేషన్ ప్రాసెస్ ఎలా చేస్తారు నీట్ ఒకేసారి పెట్టడం కారణం ఏంటంటే అందరినీ ఈక్వల్గా ఎవాల్యుయేట్ చేయాలి అని. సో ఇప్పుడు 2 డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఉంటే చాలామందికి మళ్ళీ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో విత్ రెస్పెక్ట్ టు నీట్. ఓకేనా. ఒకసారి కింద కామెంట్ చేయండి మీ బుక్లెట్ కోడ్ ఏంటి. QRST అయితే చాలామందికి వచ్చింది, అదే నార్మల్గా జనరల్గా పేపర్ బుక్లెట్ సిరీస్ అనేది. కానీ MNOP సిరీస్ కూడా ఇలా కొద్ది సెంటర్స్లో వచ్చింది. ఓకేనా. ఐ వాంట్ టు నో ఇఫ్ ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఎవరికైనా ఇలాంటి క్వశ్చన్ పేపర్ వచ్చింది అని. సో ఉంటే వీ విల్ రైజ్ దిస్ ఇష్యూ, ఎందుకంటే వాళ్ళకు టోటలీ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, డిఫికల్టీ లెవెల్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకేనా. ఇది లేటెస్ట్గా వచ్చిన న్యూస్. సో మీకు నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి కానీ రిజల్ట్ సంబంధించి కానీ ఏ వీడియోస్ అయినా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. సో మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎవడైనా వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.